పేరుకే రైతులకు పరామర్శ కానీ జగన్ రెడ్డి అసలు లక్ష్యం బల ప్రదర్శన. చిత్తూరు జిల్లాకు వేల మందిని వెంటేసుకుని వెళ్లాలని ప్లాన్ చేశారు. జనాన్ని తీసుకురావాలంటూ వైసీపీ నేతలకు టార్గెట్లు కూడా పెట్టారు. పరామర్శల పేరుతో రాష్ట్రమంతా తిరుగుతూ విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. ఇప్పుడు చిత్తూరు జిల్లా వంతొచ్చింది. కనీస ధర లేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతుల్ని బంగారుపాళ్యంలో పరామర్శించబోతున్నారు. గతంలో జగన్ పర్యటనల్లో అలర్లు గొడవల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ కఠిన ఆంక్షలు విధించారు. జగన్ వేల మందిని వెంటేసుకుని వస్తానంటే కుదరదని తేల్చి చెప్పారు. బహిరంగ సభలు రోడ్ షోలకు పర్మిషన్ నిరాకరించారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లోకి రైతులకు తప్ప ఎవ్వరూ వెళ్లకుండా నిషేధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. పొలిటికల్ సినారియో రాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ 500 మందికి అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తున్నాం. అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, వీఐపీ వచ్చి సేఫ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము. ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించమన్నాము. అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మ్యాంగో ఫార్మర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి 500 మందికి ఎటువంటి పబ్లిక్ మొబిలైజేషన్ జరగకూడదు. అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు, మొబిలైజేషన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాము. దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా అలానే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగినా ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ వచ్చినా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బంగారుపాళ్యంలో జగన్ పర్యటనకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. వేల మందిని సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకురావాలంటూ వైసీపీ నేతలకు టార్గెట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రతి మండలం నుంచి బస్సులు, కార్లు, బైక్లు సిద్ధం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 90 బస్సులు, 1810 కార్లు, వ్యాన్లు, 2230 బైకుల్ని ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా మిగతా జిల్లాల్లోని కార్యకర్తల్ని తరలించేందుకు అదనపు వాహనాల్ని కూడా అందుబాటులో ఉంచినట్టు తెలుస్తోంది. గతంలో ఆయన ఏనాడైనా రైతుకు రూపాయి అయినా ఇచ్చినాడా? లేదు. మామిడికి గిట్టుబాటు ధరలో అతని ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా ఏ రోజైనా రైతుకు రూపాయి ఇచ్చినాడా? దాన్ని మేము అడుగుతూ ఉంటాము. అదేవిధంగా శాంతి భద్రతలు భంగం చేసేదానికోసం ఆయన బంగారుపాళ్యం రైతుల పరామర్శ నేపంతో ఆయన యాత్ర కొనసాగిస్తున్నాడు తప్ప రైతులకు ఏమాత్రం దీనిపైన ఒరిగేది లేదు. దీనిపైన పోలీసులు శాంతి భద్రతలు విఘాతం కల్పించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కూటమి ప్రభుత్వ పాలనలో జనం సంతోషంగా ఉండటాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే వైసీపీ నుంచి జారుకుంటున్న నేతలు కార్యకర్తల్ని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అందుకే ఏదో ఒక సాకుతో జనంలోకి వెళ్తున్నారు. ఇటీవల జగన్ సత్తెనపల్లి పర్యటనలో 3 ప్రాణాల్ని బలితీసుకున్నారు. మృతుల్లో ఒకరైన సింగయ్య భార్యను తన ఇంటికి పిలిపించుకుని ఓదార్పు డ్రామా చేశారని, అంతేకాకుండా ఆమెను బెదిరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మామిడి రైతులకు పరామర్శ ముసుగులో చిత్తూరు జిల్లాలో విధ్వంసం సృష్టించేందుకు బంగారుపాళ్యానికి వస్తున్నట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. సిండిగట్టు చేసుకుని ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించి ఆయన పర్సెంట్ తీసుకోవడం తప్ప రైతులకు ఏం ఒరిగిందేం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు ఇస్తే 4 రూపాయలు ప్రభుత్వ పరిస్థితులు 12 రూపాయలు ధర పెట్టి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఎక్కడ కానీ వాళ్ళకి నష్టపోకుండా రైతులు ఆదుకుంటూ ఉంటే ఈయన రైతుల పరామర్శలు అనేసి యాత్ర పెట్టి అక్కడ పులివెందుల నుంచి, కడప నుంచి, అనంతపురం నుంచి జనాలు సమీకరణ చేసి ఇదొక పెద్ద దండయాత్రలాగా చేసి భయాందోళనకు గురి చేసి శాంతి భద్రతలని భంగం కల్పించి ఎట్టయినా చెడ్డ పేరు తెప్పించాలని ఆయన ఈ యాత్ర పెడుతున్నాడు. చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.